పవర్లో ఉన్నప్పుడు ఆ నాయకుడు తోపులకే తోపు అన్నట్లుగా ఫీల్ అవుతుండేవారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం అబ్బో మనోడు మామూలుగా రెచ్చిపోలేదులే. మరి ఆ ధైర్యం ఇప్పుడేమైందో ఏమో తెలియదు, కానీ గత కొన్ని రోజులుగా ఎక్కడో దాక్కున్నారాయన. ఇంతకు దాక్కునేంత తప్పు ఆయన ఏం చేశారు? అధికారంలో ఉన్నప్పుడే తొడలు కొడతారా? పవర్ పోతే పరారైపోతారా? ఇంతకు ఎవరా నాయకుడు? వైసీపీ నాయకులకు అరెస్టు భయం పట్టుకుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. జగన్ హయాంలో అరాచకాలు, అవినీతికి పాల్పడ్డవారి బెండు తీస్తోంది కూటమి సర్కార్. దీంతో హడలిపోతున్న ఫ్యాన్ పార్టీ నేతలు పరారైపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేరిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నాయకుల్లో తోపుదుర్తి కూడా ఒకరు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు. తెలుగుదేశం శ్రేణులపై ఉక్కుపాదం మోపాలని చూశారు. అప్పట్లో రెచ్చిపోయి మాట్లాడిన తోపుదుర్తి అధికారం పోయాక మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని ఏప్రిల్ 8న వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. జగన్ పర్యటనలో హెలీప్యాడ్ దగ్గర జనం భారీగా దూసుకురావడంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో ఇది పోలీసుల వైఫల్యం అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రామగిరి పోలీసులు తోపుదుర్తి జన సమీకరణ చేసినట్టు నిర్ధారించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అప్పటికే తోపుదుర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పోలీసులు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను విచారించగా తోపుదుర్తి ఆచూకీ తమకు తెలియదని చెప్పారన్నారు. ఇక పరారీలో ఉన్న ప్రకాష్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ విషయం తేలే వరకు పోలీసుల కంట పడకుండా తోపుదుర్తి జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో తన స్థాయిని మర్చిపోయి మరీ కామెంట్స్ చేశారు. మీసాలు కూడా మెలేశారు. మీసాలు మెలేసిన మనిషి ఆ స్థాయికి తగ్గట్టు ఉండకుండా గన్మెన్ను వదిలేసి చివరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్లో దాక్కోడాన్ని ఎలా చూడాలన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సొంత నియోజకవర్గంలో జరిగిన రచ్చ మీద రాష్ట్రమంతటా మాట్లాడుకుంటుంటే ఆయన మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంటి పేరులో తోపు ఉందిగాని ఆయన మాత్రం అంత పెద్ద తోపేమీ కాదన్న సెటైర్లు పడుతున్నాయి. అధికారం ఉన్నప్పుడే కాదు, పోయాక కూడా మీసం తిప్పిన మొనగాడు ఇప్పుడేమైపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాప్తాడు నుంచి గెలిచి 5 ఏళ్లు హవా నడిపారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ప్రత్యర్థి అయిన పరిటాల కుటుంబాన్ని సవాల్ చేస్తూ నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉందని తెలిసి కూడా 2024లో సైతం నేనే గెలుస్తానంటూ గొప్పలకు పోయారాయన. అక్కడితో ఆగి ఉంటే అది వేరే సంగతి. గెలుస్తామన్న నమ్మకం, గెలవాలన్న కోరిక ఎవరికైనా ఉండడం సహజం. కానీ గెలవకపోతే మీసం తీయించుకుంటానంటూ సవాల్ విసిరారు. మీసం తీయడం తర్వాత సంగతి. ఇప్పుడసలు మనిషి ఆచూకీ కూడా తెలియకపోవడం ఆయన ప్రత్యర్థి వర్గంలో చులకనయ్యేలా చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎంతలా ఆరోపణలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇసుక మొదలు పెడితే మద్యం, భూకబ్జా ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన శ్రేణులు ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అరెస్టులు చేస్తుందని, అవినీతికి పాల్పడిన వారి అంతు చూస్తుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందే కేసు నమోదైన వైసీపీ నేతలు పరారైపోతున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. కనీసం పోలీసులకు కూడా వారి ఆచూకీ తెలియడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేతలను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి.
రోజులు కాదు నెలలు గడుస్తున్నా పరారీలో ఉన్న వారిని బయటకు తీసుకురాలేకపోతున్నారు ఏపీ పోలీసులు. దీంతో కూటమి సర్కార్ సామర్థ్యంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైం బాగుంటే ఏది చేసినా నడుస్తుంది. అదే టైం బ్యాడ్ అయితే దారిన పోయే తీగ కూడా ఉరిలా తగులుకుంటుంది. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విషయంలో అదే జరుగుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. తోపుదుర్తిని పరిటాల కుటుంబం వదిలిపెట్టకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిటాల వర్గంపై ఉక్కుపాదం మోపారు తోపుదుర్తి. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడంతో తోపుదుర్తిని ఖచ్చితంగా పరిటాల వర్గం టార్గెట్ చేయడం ఖాయమంటున్నారు. అయితే ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో తాను పరారీలో లేనన్న సందేశం ఇచ్చేలా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన్ను కావాలని పోలీసున్నతాధికారులే తప్పిస్తున్నారంటూ కూడా ప్రచారం ఊపందుకుంది. హైదరాబాదులో పబ్లిక్గా తిరుగుతున్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై తిరుగుతున్నట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో సత్యసాయి జిల్లా పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ప్రకాష్ రెడ్డి అతని అనుచరులు పబ్లిక్గా తిరుగుతున్నప్పటికీ శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారా? పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే తోపుదుర్తి వ్యవహారం నడుస్తోందా? బెయిల్ తెచ్చుకునేంత వరకు తోపుదుర్తికి సహకరిస్తారా అంటూ పోలీసు అధికారులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసు అధికారుల వైఖరిపై ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె వర్గీయులు ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తోపుదుర్తి ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో వేచి చూడాలి.